హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మహేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మహేష్ కామిక్ కాన్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనందరం స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ట్రైలర్ చూసి స్పైడర్ కి కొత్త పవర్స్ వచ్చాయి, పనిషర్ ఎంట్రీ ఇచ్చాడు, హల్క్ వచ్చాడని ఫుల్ గా పండగ చేసుకున్నాం. కానీ మార్వెల్ మార్కెటింగ్ తో మనల్ని ఎంత దారుణంగా మోసం చేస్తున్నారో మీకు తెలుసా? ఎస్, ఈ సినిమాలో ఒక బిగ్గెస్ట్ సీక్రెట్ ని కావాలని దాస్తున్నారు. అదే స్ట్రేంజర్ థింగ్స్ ఫేమ్ శాడీ సింగ్ క్యారెక్టర్. అసలు ఆమె రోల్ ఏంటి, ఆమె ఎందుకు దాస్తున్నారు, మార్వెల్ ఆడుతున్న మైండ్ గేమ్ ని బ్రేక్ చేసి చూపిస్తాం. రెడీగా ఉండండి. సో ఇంకెందుకు లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ ఇంట్రో. వెల్కమ్ బ్యాక్ గైస్. సో ఫ్రెండ్స్, అసలు స్టాటిస్టిక్ మ్యాటర్ ఎందుకు ఇంత హాట్ టాపిక్ గా మారిందంటే, హాలీవుడ్ రూల్స్ ప్రకారం క్రెడిట్స్ లో పేరు ఎక్కడ ఉందో దాన్ని బట్టి వాళ్ళ క్యారెక్టర్ వైట్ డిసైడ్ అవుతుంది. ఈ సినిమాలో ఫస్ట్ టామ్ హాలండ్ పేరు, సెకండ్ జాండయ్య, వీళ్ళ తర్వాత థర్డ్ ప్లేస్ లో స్టాటిస్టిక్ పేరు ఉంది. అంటే మన రచ్చ రాంబాబు, పనిషర్, స్కార్పియన్, చివరికి మన బ్రూస్ బ్యానర్ కంటే కూడా ఈ సినిమాలో ఆమెది చాలా మెయిన్ క్యారెక్టర్. కానీ మార్వెల్ రిలీజ్ చేసిన ఇంటర్నేషనల్ పోస్టర్స్ లో కానీ, మర్చెండైజ్ లో కానీ కనీసం ఒక్క ట్రైలర్ లో కూడా ఆమె ఫేస్ క్లియర్ గా కనిపించే ఒక్క షాట్ కూడా లేదు. ఏకంగా థర్డ్ పొజిషన్లో ఉన్న ఆ క్యారెక్టర్ని ఇలా దాస్తున్నారంటే అందులో పెద్ద ట్విస్ట్ ఉన్నట్టే కదా. ఇక అసలు విషయానికి వస్తే 2025 అక్టోబర్లో స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేకి సంబంధించిన సెట్స్లో కొన్ని లీక్లు అయితే వచ్చాయి. ఆ లీక్స్లో శాడీ సింగ్కి ఈ సినిమాలో రెడ్ హెయిర్ ఉండబోతుందని కన్ఫర్మ్ అయిపోయింది. ఇక ట్రైలర్లో ఆమె వెనక నుంచి కనిపించే షాట్లో ఆమె ఎల్లో అండ్ గ్రీన్ కలర్ హుడీ వేసుకుని ఉంటుంది. ఈ కలర్స్, ఆ రెడ్ హెయిర్ ఎవరిదో తెలుసా? ఎక్స్‌మెన్ లోని మోస్ట్ పవర్ఫుల్ మ్యూటెంట్ టెలిపాత్ మన జీన్ గ్రేది. సో వీటన్నిటిని చూస్తే ఆమె ఎంసీయూలోకి ఎంట్రీ ఇస్తున్న జీన్ గ్రే అని దాదాపుగా 99% కన్ఫర్మ్ అయిపోయినట్లే. మరి ఆమె జీన్ గ్రే అయితే ఎందుకు దాస్తున్నట్టు? ఇక్కడే మార్వెల్ మాస్టర్ బ్రెయిన్ కెవిన్ ఫైగి లాజిక్ వాడాడు. ఎంసీయూలో మ్యూటెంట్స్ ని ఒకేసారి దించకుండా మిస్ మార్వెల్ లో కమలా ఖాన్ కి మ్యూటేషన్ ఉందని, వకండా ఫర్ ఎవర్ లో నెమోర్ ని అండ్ డెడ్పూల్ అండ్ వాల్వరిన్ తో మెల్లగా టీచ్ చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు డైరెక్ట్ గా ఎక్స్‌మెన్ మెయిన్ పిల్లర్ అయిన జీన్ గ్రే లాంటి క్యారెక్టర్ ని స్పైడర్ మ్యాన్ మూవీలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా దించుతున్నాడు. ఈ సీక్రెట్ ని థియేటర్ లో చూసినప్పుడు ఆడియన్స్ కి వచ్చే పే ఆఫ్ రేంజ్ వేరే లెవెల్లో ఉండాలని ట్రైలర్ని కావాలని ఇలా కట్ చేశారు. ఒక రకంగా మార్వెల్ మనకు చెప్తున్న అబద్ధం వెనక ఒక పెద్ద సినిమాటిక్ సర్ప్రైజ్ అయితే దాగి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ట్రైలర్ లోని శాడీ సింగ్ వెనక ఉన్న అసలు మిస్టరీ. ఒకవేళ నిజంగా ఆమె జీన్ గ్రే అయితే స్పైడర్ మ్యాన్ తో ఆమె కెమిస్ట్రీ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్స్ లో చెప్పండి. సో ఈ నా బ్రేక్ డౌన్ కింద మీకు నచ్చితే లైక్ చేసి మీతో పాటు మార్వెల్ మూవీస్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన మహేష్ కామిక్ కాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తూ ఉంటాయి. అండ్ ఫైనల్లీ నేను మీ మహేష్, సైనింగ్ ఆఫ్, బై బై నౌ, జై హింద్.